ప్రైజ్ ది లార్డ్. సమయమున మంచిది. అంత బాగున్నారమ్మా? అంత బాగున్నారమ్మా? అయ్యా మీరు బాగున్నారా? మంచిది. నేను కూడా మంచిగా ఉన్నా. దేవుని అపారమైన ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తూ మరొక్కసారి ఆయన సన్నిధికి తోడుకొని వచ్చిన దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. ఈ సమయమున గడిచిన వారములో దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతూ వచ్చాడో కొద్ది నిమిషాలు మనం త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. నిజంగా దేవుని యొక్క తలంపులు వేరు, మనుషుని యొక్క తలంపులు వేరు. మనుషుని యొక్క తలంపుల ప్రకారంగా నడుచుకున్న మనుషుడు పతనమైనట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా దేవుని ఆలోచనల ప్రకారంగా నడుచుకున్నవాడు దేవుని దీవెన ఆశీర్వాదాన్ని పొందుకొని అద్భుతంగా దీవించబడతాడు. మనుషుని యొక్క ఆలోచనల ప్రకారంగా నడుచుకున్నవాడు కొంతవరకు తన ఆలోచనలు పనిచేస్తాయి. ఆ తర్వాత ఆ ఆలోచన ప్రకారంగా చాలామంది బైబిల్ గ్రంథంలో పతనమైనట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో మనుషుని యొక్క ఆలోచనలు ఏనాడు కూడా పని చెయ్యవు అన్న భావాన్ని దేవుడు గడిచిన వారములో మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. అందుకే నీ ఆలోచనలు నా ఆలోచన వంటివి కావు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో మనం అందరం కూడా ఇంటి దగ్గర మన ఆలోచన పని చేస్తుందేమో కానీ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీ ఆలోచన పని చేయదు అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుని ఆలోచనే దేవుని సన్నిధిలో నెరవేర్చబడుతుంది. మానవుని ఆలోచన ప్రకారంగా నడిచినప్పటికీ కూడా కొన్నిసార్లు మానవుని ఆలోచనలు విఫలమవుతున్నాయి కానీ సఫలమో కావటం లేదు అన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచన భాగాన్ని చదవండి. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగజేతును గనక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్నం వేళ నీ పరిశుద్ధమైన దినమున పరిశుద్ధమైన మందిరానికి వచ్చిన మా అందరి జీవితాల్లో ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించిన దేవుడవు. చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని మాతోనూ మా ద్వారా నీ ప్రజలైన వారందరితోనూ మీరే మాట్లాడి మహిమ తెచ్చుకుని ప్రార్థన చేస్తూ మాకందరికీ నీ వాక్యమును వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు మాకు ప్రసాదింపచేసి మహిమ తెచ్చుకునమని ముందున్న వాక్య పరిచర్య అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. అందరు కూర్చుండము. ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ వచ్చినటువంటి మాట ఏమిటంటే, మీ విచారమును నేను కొట్టివేసేదను అని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు సంతతిగా పిలువబడుతున్న ఇశ్రాయేలుల ప్రజలందరూ కూడా విచారిస్తూ ఉన్నారు. విచారముతో వారి జీవితాల్లో కృంగిపోతూ ఉన్నాయి. అందుకే దేవుడు అక్కడ తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, అక్కడ 11వ వచన భాగాన్ని చూడండి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతుల్లో నుండి వారిని
విడిపించుచున్నాను. ఇదిగో బలవంతులైన వారి చేతుల్లో మీరు బలహీనులైపోయి ఉన్నారని విచారిస్తూ ఉన్నారేమో, బాధపడుతూ ఉన్నారేమో, దుఃఖపడుతూ ఉన్నారేమో. ఇదిగో మీ విచారమును నేను కొట్టివేస్తున్నాను అని చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కొందరి విచారాలతో బాధపడుతూ ఉంటారు. విచారము అనగానే బాధ, దుఃఖము, సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యాకోబు వంశస్థులారా, బలవంతులైన వారి చేతుల్లో నుంచి నేను మిమ్మల్ని విడిపించుతున్నాను, విమోచిస్తూ ఉన్నాను. మీకున్నటువంటి విచారణ ఉందే, ఆ విచారణ నేను కొట్టివేయబోతున్నాను అన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విచారణతో ఇక్కడికి వచ్చావు? ఏ విచారణతో నీ జీవితాన్ని కృంగజేసుకుంటున్నావు? ఎవరికి చెప్పుకోలేని విచారణతో బాధపడుతూ దేవుని మందిరానికి వచ్చినట్లయితే వాగ్దానము చేస్తున్న దేవుడు ఏమిటంటే, నీ విచారణ ఈ మధ్యాహ్నం వేళ కొట్టివేయబోతున్నాను అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకున్న విచారణ తొలగివేసి నీ విచారణను నాట్యముగా మారుస్తున్నాను దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఏ విచారణతో ఆయన సన్నిధికి వచ్చి ఉన్నావో విచారములన్నిటిని కూడా ఆయన కొట్టివేసేటువంటి దేవుడు అని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కొందరికి పిల్లలు ఏమైపోతారన్న విచారణ, కొందరికి భర్త తాగి ఏమైపోతాడన్న విచారణ, కొందరి జీవితాల్లో నేను రాత్రి పడుకుంటే ఉదయాన్నే లేస్తాను లేను, నాకున్న రోగము నన్ను ఏం చేస్తుందన్న విచారణ. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీకున్న విచారణ ఈ మధ్యాహ్నం వేళ దేవుడే కొట్టివేయునుగాక. ఆమేన్. అందుకే దేవుని సన్నిధిలో మన విచారణ దేవునికి చెప్పుకుంటే మనకున్న విచారణ అంతా కూడా ఆయన కొట్టివేసి మనల్ని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. బలవంతుని చేతుల్లో నిన్ను విడిపించి బలవంతునిగా చేస్తానన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, చూడండి, విచారణ చేత మానవుడు ఏమైపోతున్నాడంటే, సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును అని రాయబడింది. హల్లెలూయా. నీకు హృదయములో ఉన్నటువంటి విచారణ ఏం చేస్తుందంటది? కృంగదీస్తుంది. ఎవరికి మనకున్నటువంటి విచారణ, మనకున్న బాధ, మనకున్న బలహీనతలు ఎవరికి చెప్పుకోకుండా మనము ఆ విచారణ చేత బాధపడుతూ ఉంటే ఆ విచారణ ఏం చేస్తుందంట? మనల్ని కృంగదీస్తుందంట. ఏంటయ్యా దినదినానికి చిక్కిపోతున్నావు, ఏంటికయ్యా బలహీనమైపోతున్నావు అంటే, నాకు చాలా విచారాలు ఉన్నాయండి, చాలా బాధ ఉంది, చాలా నా జీవితంలో దుఃఖం ఉంది అనుకుంటుంది. చూడండి, అందుకే దేవుడు చెప్తున్న మాట, నీకున్నటువంటి విచారణ అంతా కూడా నేను నిన్ను కొట్టివేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఒకని హృదయములోని విచారణ వాణ్ణి కృంగదీస్తుందంట, నలగగొడుతుంది, బాధ పెడుతుంది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మనకున్నటువంటి విచారణ అంతా కూడా దేవుడు కొట్టివేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగినటువంటి దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా మన బాధ ఏంటో, మన విచారణ ఏంటో ఆయన సన్నిధిలో మనం చెప్పుకోగలగాలి. అప్పుడు ఆయన హృదయంలో ఉన్నటువంటి విచారణ వాణ్ణి కృంగదీస్తున్నది. కాబట్టి నువ్వు కృంగిపోకుండా ఉన్నట్లుగా దేవుడు బలవంతుని చేతిలో నుంచి నిన్ను విడిపించి మన విచారణ అంతా కూడా ఆయన కొట్టివేస్తాను అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మన హృదయంలోని యొక్క విచారణ కృంగదీస్తున్నది. కాబట్టి 38వ కీర్తన చూడండి, 38వ కీర్తన 5-6 వచన భాగాలు చూడండి. నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై
సంచరించుచున్నాను అని దావీదు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నేను కృంగి ఉన్నాను అని దావీదు భక్తుడు తన జీవితంలో చెప్పుకుంటున్నాడు. కృంగిపోవడానికి గల కారణం ఏమిటంటే తన హృదయంలో ఉన్న విచారణ. శత్రువు నన్ను ఏం చేస్తాడన్న విచారణ, ఎక్కడి నుంచి ఏ శత్రువు దేశం వచ్చి పడుతుందన్న విచారణ. అందుకే ప్రియమైన దేవుని సంగమా, అట్టి విచారణ ఈ మధ్యాహ్నం వేళ కొట్టివేస్తానని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏం జరుగుతుందో అన్న విచారణ. అందుకే విచారమును కొట్టివేయటానికి ఈ మధ్యాహ్నం వేళ ఆయన సన్నిధిలో ఆయన నిలిచి ఉన్నాడు. చూడండి 42వ కీర్తన 5వ వచనం. 42వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. చూడండి చాలా స్పష్టంగా కొరాహు కుమారులు తన ప్రాణముతో చెప్పుకుంటున్నారు, నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు. విచారముల చేత కృంగిపోతున్న తన ప్రాణముతో కోరాహు కుమారులు చెప్పుకుంటున్నారు, నా ప్రాణమా నీవెలా నాలో కృంగి ఉన్నావు. విచారములను కొట్టివేయగలిగిన దేవుడు, విచారణను కొట్టివేసి నాట్యముగా మార్చగలిగిన దేవుడు నీకున్నాడు. దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచుమని కోరాహు తన ప్రాణంతో చెప్పుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం వేళ నీవు కూడా నీ ప్రాణంతో చెప్పుకోవాలి, నా ప్రాణమా విచారములు కొట్టివేయగలిగిన దేవుని సన్నిధికి నీకు వచ్చావు, ఎలా కృంగిపోతావు? దేవుని యందు నిరీక్షణ ఉంచమని మన ప్రాణంతో చెప్పుకొని బలపడేటువంటి ప్రతి మనుషుడు అద్భుతంగా దీవించబడతాడండి. కృంగిపోయారనుకోండి, తన హృదయంలో విచారములు కృంగదీస్తున్నాయని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చాలామంది కృంగిపోయేవారు దేవుని యందు నిరీక్షణ ఉంచలేకపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. అందుకే విచారణ కొట్టివేసేటువంటి దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము దేవుని యందు మనము నిరీక్షణ ఉంచాలి. అప్పుడే మనకున్న విచారణ అంతా కూడా ఆయన కొట్టివేస్తాడు అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక భక్తురాలు దేవుని సన్నిధిలో బహు విచారపడుతున్నది. విచారణ కలిగి తన జీవితాన్ని కృంగదీసుకున్నటువంటి ఆ స్త్రీ దేవుని యందు నిరీక్షణ ఉంచింది. దేవుని సన్నిధిలో అద్భుతంగా దీవించబడినట్లుగా మనం చూస్తున్నాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలోనికి రండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం కొన్ని వచన భాగాలు చదువుకుందాం. ఆమె పెనిమిటి అయిన ఎలకానా, అన్నా